ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. శాఖపై ఆనంకి పట్టులేక వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారంటూ వెల్లంపల్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనలన్నీ కూడా టీడీపీ కుట్రలే అన్నారు. కూటమి పాలనలో తిరుమల పవిత్ర దెబ్బతింటుందని ఆరోపించారు. దేవాలయాలకు రక్షణ కరువైందన్నారు వెల్లంపల్లి. వరుసగా జరుగుతున్న ఆలయాల ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఏదో పాసిపళ్ళు ఏదో మాట్లాడతారు దేవాదాయ శాఖ మంత్రి. ముందర పాసిపళ్ళు తర్వాత సంగతి నీ పెట్టుబడి జాగ్రత్తగా, మీ పెట్టుబడి చూడాల్సి వస్తున్నాం మేము ప్రతిరోజు కూడా. సో చూడండి, ఇది అంటే మీకు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు అన్ఫిట్ అని చెప్తున్నా నేను. మీ దేవాదాయ శాఖలో ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదా? ఏం మాట్లాడతావు అసలు? నీకు అవగాహన ఉందా? వయసు పెరిగింది, మతిపోయిందేమో అనుకుంటా నేను. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడండి. గతంలో మా ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా టీడీపీ కుట్రలే. ఆ రోజు ఏదైనా కొత్త పథకం వస్తుందంటే చాలు ముందు రోజో ఆ ముందు రోజో ఇటువంటి ఘటనలు జరిగేవి. ఆనాడు డీజీపీ కూడా అప్పట్లో ప్రెస్ మీట్లన్నీ పెట్టాడు, ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు ఘటనలన్నీ కూడా మీరు కావాలని మతాల్ని రెచ్చగొడటానికి, మత విద్వేషాలు రెచ్చగొడటానికి అవన్నీ కూడా మీరు చేసిన కుట్రలు.